డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం అందరం బ్రతుకుతాం. బడుగు బలహీన వర్గాల ఉన్నత స్థితికి రావడానికి ఇవాళ రోజున పేదలకంటూ కాస్త ప్లానింగ్ వచ్చిందంటే ఆయన ఆనాడు రాసిన రాజ్యాంగంలోని పద్ధతులు, విధానాలు. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానించినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చంద్రబాబు గారు నిన్న చేసిన ప్రకటన వెరీ గుడ్. వెంటనే సీరియస్గా స్పందించారు. చాలా బాగుంది, అవసరం కూడా. బట్ అట్ ద సేమ్ టైం కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, రాయిచోటి అంశం మీద ఎందుకు ఇంత వేగంగా స్పందించట్లేదు? అలాగే కాశీనాయన క్షేత్రం వ్యవహారంలో ఎందుకు స్పందించలేదు? విజయవాడలో గణపతి ఆలయానికి సంబంధించి ఎందుకు స్పందించలేదు? అట్లాగే నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు హిందువులకు సంబంధించినటువంటి అంశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సంబంధించినవాడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా అందరికీ ముఖ్యమంత్రి కదా, అన్ని వర్గాలకి ముఖ్యమంత్రి కదా, ఎందుకు వాటి మీద ఆయన స్పందన ఉండట్లేదు? ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే